ఇప్పుడు పూరీ జగన్నాథుడి ఖజానాలో ఏముందోనన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇంతకుముందు కేరళలోని పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఏముందోనని చాలా కాలం ప్రజల్లో చర్చ జరిగింది. రాజకీయ పార్టీలు, రాజకుటుంబాలు, సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా హడావిడి చేశాయి. వివాదాస్పద మాజీ క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ కూడా రంగప్రవేశం చేశారు. చివరకు ఆ నేలమాళిగలో ఉన్న సంపద వివరాలు, అవి ఎవరికి చెందుతాయి అన్న అంశాలను ప్రజలు ఎరికలో పెట్టనే లేదు. అంటే సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్లుంది, రాజ సంస్థానానికే చెందుతాయి అని చెప్పినట్టున్నది. కానీ పూర్తి వివరాలు, ప్రజలకు సమగ్రమైన సమాచారం లేదు. ఆ సమాచారం కావాలంటే ఎంతగానో వెతుకులాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒరిస్సాలోని పూరీ జగన్నాథుని ఖజానా గురించి పూర్తి వివరాలు ప్రజల ఎరికలో ఉంచుతారో లేదో తెలియదు. ప్రజాప్రభుత్వాలుగా పిలువబడే నేటి ప్రభుత్వాలకు ఎన్నికల్లో విజయం సాధించడం మీద ఉన్న దృష్టి ప్రజలు కట్టిన పన్నులను సద్వినియోగం చేయడం మీద లేదు. కనీసం దేవుళ్ల సొమ్మునైనా జాగ్రత్తగా ఉంచడంలో దృష్టి లేదు. జవాబుదారీతనం లేని విశృంఖల పాలన అన్ని రంగాల్లోనూ జరుగుతోంది. నిజానికి పూరీ జగన్నాథుని ఖజానాలో చాలా విలువైన సంపద ఉంది. అయితే ఒక గది తాళం చెవి కనిపించకుండా పోయింది. అది తమిళనాడు తరలి వెళ్ళిందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఉదంతాన్ని ఒడిశా బీజేపీ అధికారంలో రావడానికి వినియోగించుకున్నారు. నిజానికి జగన్నాథ స్వామికి చెందిన వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు 15 చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. ఒక్కో పెట్టి 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉంది. 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ రూపొందించిన నివేదికలో రత్న భాండాగారపు అధికార సమాచారం మొదటిసారిగా బహిర్గతమైంది. రత్నాలు, మేలిమి బంగారం, వెండితో కూడిన 64 ఆభరణాలతో పాటు 128 బంగారు నాణ్యాలు, 1297 వెండి నాణ్యాలు, 106 రాగి నాణ్యాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. 1950 తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమలులోకి వచ్చినప్పుడు రూపొందించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారము బయటి గదిలో 150 బంగారు ఆభరణాలు, లోపలి గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నాయి. 1978లో చివరిసారిగా రూపొందిన జాబితా ప్రకారం రత్న భండాగారంలో 2 గదుల్లో విలువైన రాళ్లు పొదిగిన 128.380 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 2021.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. ఆ తర్వాత 1982, 1985లో 2 సార్లు లోపలి గదిని తెరిచిన ఆభరణాల ఆడిట్ నిర్వహించలేదు. 40 సంవత్సరాల పాటు దేవాలయానికి రాజులు, భక్తులు ఇచ్చిన ఆభరణాలు, కానుకలు భద్రంగా ఉన్నాయో లేదో చూసే బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అటువంటి వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? తిరుపతి వెంకన్న ఆభరణాలను డిజిటలైజ్ చేసినట్లే అన్ని పెద్ద దేవాలయాల ఆస్తులను, ఆభరణాలను డిజిటలైజ్ చేసి ప్రజల ఎరికలో ఉంచవచ్చు కదా. పూజారుల జ్ఞాపక శక్తి మీద లేకపోతే కొద్దిమంది అధికారుల నిజాయితీ మీద మాత్రమే ఎందుకు ఆధారపడాలి? అందుబాటులో ఉండే రికార్డుల మీద ఆధారపడటం సబబేనా? ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం నిర్మాణమే లోపభూయిష్టంగా జరిగినప్పుడు కాళేశ్వరం, పోలవరం వంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు ప్రజల తీవ్ర నిరాశలో ఉన్నారు. అంటే వ్యవస్థలను విశ్వసించే స్థాయి తగ్గిపోతున్నది. అంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ అవర్ గవర్నమెంట్స్, అవర్ సిస్టమ్స్, అవర్ ప్రాసెసెస్ తగ్గిపోతున్నది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇలా పరిస్థితి ఏ ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. మసిపూసి మారేడుకాయ చేయటం కాకుండా జవాబుదారీతనంతో మన పాలకులు ప్రజలను పాలించలేరా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వంలోని 3 అంగాలలో పాతుకుపోయిన పరిమితులు, లోపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు దిగ్భ్రమకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో ఏమో.